హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిత్రంలో చూస్తున్నారు కదా, అగ్నిపర్వతం. మన భూమి బయటికి ప్రశాంతంగా కనిపించినా దాని లోపల ఎంతో వేడి మరియు శక్తి దాగి ఉంటుందన్నమాట. ఆ శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనం జరుగుతుంది. అసలు అగ్నిపర్వతం ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు తెలుసుకుందామా? అగ్నిపర్వతం అంటే భూమి లోపల ఉన్న వేడి పదార్థం బయటకు వచ్చే ఒక మార్గం. కొన్ని అగ్నిపర్వతాలు సముద్రాల మధ్యలో కూడా కనిపిస్తాయన్నమాట. ఇవి మన భూమి ఎంత అద్భుతంగా ఏర్పడిందో చూపిస్తాయి. పశ్చిమ కజకిస్తాన్లోని మంగిస్తావ్ ప్రాంతంలో ఉన్న బోక్టీ పర్వతం ఇదనమాట. తెలుపు, పసుపు, ఎరుపు అవక్షేపాల మధ్య ఈ కారణంగా ఇది ఏర్పడుతుంది. భూమి లోపల చాలా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందండి. అక్కడ ఉన్న రాళ్ళు కరిగి మాగ్మాగా మారుతాయి. భూమి లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఈ మాగ్మా పైకి రావడానికి మార్గం అనేది వెతుకుతుందన్నమాట. మాగ్మా భూమి పైకి వచ్చి బయటకు ప్రవహించినప్పుడు దాన్ని లావా అంటారనమాట. ఈ లావా అనేది చాలా వేడిగా ఉంటుంది. ఉప్పు మైదానంలో ఏర్పడే ఈ అగ్నిపర్వతమే తిరమిసు పర్వతం అన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.